అందరికీ నమస్కారం. కనకతారాస్తవం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. కనకధారాస్తవం పారాయణం చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం శీఘ్రంగా లభిస్తుంది. దారిద్ర్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అష్టలక్ష్ముల సమష్టి రూపమైన మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా దైనందిన జీవితంలో భోగభాగ్యాలు కలగడంతో పాటు శాశ్వతమైన విష్ణులోక ప్రాప్తి మహాలక్ష్మి అనుగ్రహం ద్వారా కలుగుతుంది. అదే నిజమైన సంపద, అదే నిజమైన లక్ష్మీ కటాక్షం. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా. మొగ్గలతో శోభిల్లే కానుగ చెట్టును ఆడుతుమ్మెద ఆశ్రయించినట్లుగా కానుగ వృక్షం మాదిరి చల్లనివాడు నల్లనివాడు అయిన శ్రీ మహావిష్ణువు యొక్క ఆనందం వల్ల ఏర్పడిన గగుర్పాటుతో కూడిన శరీరాన్ని మంగళదేవత అనే సార్థక నామాన్ని ధరించిన శ్రీ మహాలక్ష్మి ఆశ్రయించి ఉంది. ఆమెకు విష్ణు వక్షస్థలమే నివాస భూమి. సకల ఐశ్వర్యాలకు నిలయములైన ఆ జగజ్జనని కరుణా కటాక్ష వీక్షణాలు నా మీద ప్రసరించి నాకు శుభములను చేకూర్చుగాక. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశో మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయా. నల్ల కలువ మీద ఆడుతుమ్మెద ప్రీతితో రాలినట్లు శ్రీ మహాలక్ష్మి యొక్క సుందరమైన చూపులు ప్రణయం చేత తన నాథుడైన నారాయణుని చూచుటకు ముందుకు సాగుతున్నాయి. ఆయన తనను చూచినప్పుడు సిగ్గుతో ఆమె చూపులు వెనుకకు మరలుతున్నాయి. ఈ రీతిగా ప్రణయం చేత ఆయన తన వైపు చూడనప్పుడు ప్రియుణ్ణి చూస్తూ, ఆయన చూపులు తన మీదికి వ్రాలినప్పుడు లజ్జతో వెనుకకు మరలుతున్న ఆ కలుముల చెలి కంటి చూపులు నా మీద ప్రసరించి నాకు సిరి సంపదలను అనుగ్రహించుగాక. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయి క్షణమే క్షణార్థం ఇందీవరోదర సహోదరం ఇందిరాయా. నల్ల కలువ పువ్వు లోపలి భాగంలాగా నల్లని కాంతితో విలసిల్లు శ్రీ మహాలక్ష్మి క్రీగంటి చూపు సమస్త స్వర్గ సామ్రాజ్య ఆధిపత్యాన్ని తన భక్తులకు అనుగ్రహించడానికి శక్తి కలిగి ఉంది. ఆ చూపు మొరాంతకుడైన శ్రీ మహావిష్ణువునకు సైతం మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. ఇందిరాదేవి అరవిరిసిన కనుచూపు నాయందు త్రుటి కాలం ఒకంత నిలిచియుండుగాక. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందమానందకందమనిమేషం అనంగతంత్రం ఆకేకరస్థితకనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయా. ఇంచుక మోసుకున్న కన్నులు గలవాడు, ఆనందానికి ఆధారమైన వాడు అయిన నారాయణుని ప్రీతితో పొంది రెప్పపాటు లేనిది మదన పరవశమైనది అరమూసిన కనురెప్పలు గలది
అయిన ఓరగంటితో సిగ్గు బరువున స్వామిని వీక్షిస్తున్న రమాదేవి నేత్రదృష్టి నాకు సంపదలు ప్రసాదించుగాక. కాలాంబుదాళి లలితోరసికైట భారే ధారాధరే స్ఫురతియా తటిదంగనేవ మాతు సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయ. మేఘమందు మెరుపు తీగ విలసిల్లిన మాదిరిగా, వానాకాలం మబ్బు మాదిరి చల్లని నల్లని శరీర ఛాయ గల శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో ఏ జగజ్జనని రూపం వెలిగిపోతూ ఉంటుందో ఆ మహాలక్ష్మి మంగళ స్వరూపం నాకు శుభాలను ప్రసాదించుగాక. మిగిలిన శ్లోకాలను ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.